హలో సార్ ఒక సమ్ డౌట్ ఉంది సార్. ఏంటమ్మా? సార్ January 8th ఉమ్, purchased plant from Mukesh ఉమ్, rupees 5,000 and paid ఓకే 100 rupees as cartage for ఉమ్, bringing the plant to the factory and ఓకే another 200 as installation charges. ఓకే. సో డౌట్ ఏంటి అందులోని? సార్ ఇందులో ప్లాంట్ అకౌంట్ ముఖేష్ అకౌంట్ ఓపెన్ చేయరు కదా సార్. అవునమ్మా, ప్లాంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, అలాగే ముఖేష్ ముఖేష్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి. కార్టేజ్ అకౌంట్ ఇంకా ఇన్స్టాలేషన్ చార్జెస్ కూడా ఆ అకౌంట్ కూడా ఓపెన్ చేయరా సార్? అక్కర్లేదమ్మా. కార్టేజ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఇన్స్టాలేషన్ చార్జ్. ఏంటంటే అవి ఎప్పుడు మనం అసెట్ కొంటున్నాం అనుకోమ్మా, ఎస్ సార్. అసెట్ కొంటున్నప్పుడు ఏవైతే అసెట్ కొనడానికి అయిన ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చులను కూడా అసెట్ కి యాడ్ చేసేయాలి. ఓకే సార్. సో ఆ ఖర్చులన్నీ అసెట్ కి యాడ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఒకసారి ప్లాంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు అనుకోండి, ముఖేష్ దగ్గర నుంచి డబ్బులు వచ్చింది ఎంత? 5,000. అంతేకాకుండా మీరు క్యాష్ అకౌంట్ లో చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అకౌంట్ లో బై ప్లాంట్ అని చెప్పి 300 పేమెంట్ చేశారు. సో అదంతా ఎవరికి యాడ్ చేయాలి? ఆ పర్టికులర్ అసెట్ కి యాడ్ చేయాలి. ఓకే సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ ఎలా వస్తుందంటే, ప్లాంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ టు ముఖేష్ కదమ్మా, ఎస్ సార్. టు ముఖేష్ అకౌంట్ ఇలా వస్తుంది ఎంట్రీ. ఎస్ సార్. క్యాష్ అకౌంట్ ఏంటంటే, క్యాష్ అకౌంట్ ఏం పే చేసి ఉంటాం అంటే 100 రూపీస్ కార్టేజ్ ప్లస్ ఇన్స్టలేషన్ 200, టోటల్ ఎంత? 300. ఓకే సార్. ముఖేష్ ఎంత పే చేసి ఉంటాం? 5,000. టోటల్ గా ప్లాంట్ యొక్క కాస్ట్ ఎంత? 5,300. 5,300. కనిపిస్తుందా మీకు? ఎంట్రీ రాసి కనిపిస్తుందా? ఎస్ సార్. సో ప్లాంట్ అకౌంట్ డెబిట్ 5,300 టు క్యాష్ అకౌంట్ టు ముఖేష్ అకౌంట్. అంటే అక్కడ జరిగింది ఏంటో చెప్తాను చూడు ఒకసారి. నువ్వు షాప్కి వెళ్ళావు, ఎస్ సార్. షాప్కి వెళ్ళి ఒక అసెట్ కొన్నావు. ఎసెట్ ఓకే కాస్ట్ సార్. అని చెప్పి అంటే 5,000 అని చెప్పాడు. ఇప్పుడు ఇంతకీ January 8th జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్? క్యాష్ ట్రాన్సాక్షన్ సార్. ఎలా చెప్తున్నావు క్యాష్ ట్రాన్సాక్షన్ అని? ఎలా చెప్పు? అక్కడ అసలు క్యాష్ అని చెప్పాడా? పర్చేజ్ ఫ్రమ్ ముఖేష్ అన్నాడు, పేరు ఇచ్చాడు అక్కడ. ఎస్ సార్. మనం ఏం చెప్పుకున్నాం? నేమ్ ఓకే ఇచ్చాడు సార్. అంటే దాని అర్థం ఏంటి? ఆయన క్రెడిట్ గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్సాక్షన్. ఆయన ఎందుకు క్రెడిట్ గుర్తుపెట్టుకోవాలి? ట్రాన్సాక్షన్. అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి. ఎంట్రీ చెప్పు ఓకే నాకు, సార్. 2 ఐటమ్స్ చెప్పు నాకు. ప్లాంట్ అకౌంట్ డెటార్ ప్లాంట్ అకౌంట్, ముఖేష్ అకౌంట్. టు ముఖేష్ అకౌంట్. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ షాప్ లోంచి ఆ ప్లాంట్ ని నువ్వు ఇంటికి తీసుకురావాలా? ఎస్ సార్. ఇంటికి తీసుకురావాలి అంటే క్యారేజ్ అంటే ఏంటి? ఆటోకో లేకపోతే లారీకో ఖర్చు అయింది. ఎంత అంట? 100 రూపీస్ అంట. 100 రూపీస్. అలాగే ఇంటికి తీసుకొచ్చిన అసెట్ ని బిగించా. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ కొన్నావు నువ్వు, ఏసీని ఇంటికి తీసుకురావడానికి ఆటో ఖర్చు అయింది. ఆ ఆటో ఖర్చుని క్యారేజ్ అంటారు. ఓకే సార్. ఆ ఏసీని బిగించడానికి ఇన్స్టలేషన్ ఖర్చు అంటారు, ఇన్స్టలేషన్ ఛార్జెస్. ఓకే సార్. ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి? 200 ఉంది. 200. ఇప్పుడు చెప్పు, నువ్వు షాప్ లో కొన్నావా క్రెడిట్ కి, క్యాష్ కొన్నావా? క్రెడిట్ తో క్రెడిట్ సార్. ఏం కొన్నావు? క్రెడిట్ కి ఏం కొన్నావు? ప్లాంట్ కొన్నాం సార్. అందుకే ముఖేష్ దగ్గర కొన్నావు కదా, ముఖేష్ కి ఆడి పేరు గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఆటో తీసుకొచ్చావు కదా, ఆటో వాడికి డబ్బులు ఇచ్చేస్తావా? లేదు నేను తర్వాత కడతాను, ఆన్ క్రెడిట్ కొన్నాను ఏసీ కాబట్టి నీకు ఆటో చార్జెస్ కూడా ఆన్ క్రెడిట్ అంటావా? ఆడు ఊరుకుంటాడా? నో సార్, అది క్యాష్ సార్. అందుకే 2 క్యాష్. అలాగే ఇన్స్టలేషన్ చేయడానికి వచ్చాడు ఒక అతను. ఆయన ఇన్స్టలేషన్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు నేను ప్లాంట్ ఆన్ క్రెడిట్ కొన్నాను, నీకు కూడా డబ్బులు 3 నెలల తర్వాత ఇస్తాను, ఇప్పుడు ఏమన్నా ఊరుకుంటాడా? నో సార్. సో ఆడికి ఎలా పే చేయాలి? ఆడు కూడా క్యాష్ పే చేయాలి. సో టోటల్ నువ్వు ఏసీని వాడుకోవడానికి అయిన ఖర్చు ఎంత అంటే దాని యొక్క రేట్ 5,000, మధ్యలో ఆటో చార్జెస్ 100, దాని ఇన్స్టలేషన్ 300, టోటల్ ప్లాంట్ కాస్ట్ ఎంత అయింది? 5,300. అందుకే ప్లాంట్ అకౌంట్ డెబిట్ 5,300. 300 నువ్వు క్యాష్ పే చేసావు, 2 క్యాష్ అకౌంట్. ముఖేష్ ఇంకా కట్టాలి, 2 ముఖేష్ అకౌంట్ 5,000. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు వాటిని ఇంట్రెస్ట్ రికార్డ్ చేయాలి. ఓకే సార్. చూడు, ప్లాంట్ అకౌంట్ ఓపెన్ చేయి.
ప్లాంట్ అకౌంట్ డెబిట్ లో ఏమైనా రావాలి? 2 క్యాష్ అకౌంట్, 2 ముఖేష్ అకౌంట్. 3000, 300, 5000 రెండు వచ్చినాయా? నెక్స్ట్ క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయి. క్యాష్ అకౌంట్ ఎటువైపు ఉంది? ఇది క్యాష్ క్రెడిట్స్. చూడు, క్యాష్ అకౌంట్ క్రెడిట్ చేయాడు. బై ప్లాంట్ అకౌంట్ 300. నెక్స్ట్ ముఖేష్ అకౌంట్ ఓపెన్ చేయి. ముఖేష్ అకౌంట్ ఎటు సైడ్ ఉంది? ఇక్కడ క్రెడిట్స్. సో బై ప్లాంట్ అకౌంట్ చూడమ్మ 5000 ఉంటుంది. సరిపోయిందా? డౌట్ క్లియర్ అయిందా? ఇంకా డౌట్స్ అడగండి అమ్మా. ఇంకా వరకు ఉన్నాయి డౌట్. సార్ ట్రేడ్ డిస్కౌంట్ కి క్యాష్ డిస్కౌంట్ కి నార్మల్ డిస్కౌంట్ కి ఏంటి సార్ డిఫరెన్స్? అమ్మ డిస్కౌంట్స్ గురించి మనం ఆల్రెడీ ఒక చాలా క్లారిటీగా చెప్పుకున్నాం. డిస్కౌంట్స్ క్వశ్చన్ అడిగింది ఎవరు? లక్ష్మీప్రియనా? లక్ష్మీప్రియ ఒకసారి డిస్కౌంట్ సంబంధించిన థియరీ రాసి ఒకసారి ఓపెన్ చెక్. జర్నల్ కి తర్వాత లాస్ట్ లో నోట్స్ టు అకౌంట్స్ నోట్స్ పెట్టుకొని నోట్స్ లో రాసే థియరీ. అందులో ఒకసారి చదువు డిస్కౌంట్స్ థియరీ పార్ట్ చదువు సార్. Discounts are of two types: trade discount, cash discount. Trade discount ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ అని రెండు ఉంటాయంట. పర్చేస్ ఆర్ సేల్. అంటే నువ్వు సేల్ చేసినప్పుడు నువ్వు బేరం ఆడతావు కదా, ఆ బేరవాడాన్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 100 రూపీస్ కాస్ట్, ఒక ఐటమ్ కాస్ట్ 100 రూపీస్. ఓకేనా? నువ్వు దాన్ని బేరవాడి 60 రూపీస్ తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు ఎంత కొన్నావమ్మా అంటే 100 రూపాయలు అని చెప్తావా, 60 రూపాయలు అని చెప్తావా? 60 రూపీస్ అని చెప్తాను సార్. అంటే మన బుక్స్ లోకి ట్రేడ్ డిస్కౌంట్ తీసుకొస్తున్నావా? నో సార్, తీసుకురాకూడదు. అర్థమైందా? 60 రూపీస్ 60 రూపీస్ కి బేరం తీసుకున్నావు, కానీ డబ్బులు నువ్వు ఆఫ్టర్ 1 మంత్ పేమెంట్ చేస్తా ఉన్నావు 60 రూపీస్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. కానీ నువ్వు 1 మంత్ తర్వాత కాదు, 15 డేస్ లోనే పేమెంట్ చేస్తావు. 15 మంత్స్ లోనే పేమెంట్ చేస్తావు కాబట్టి ఆ షాప్ కీపర్ నీకు ఏం చేశాడంటే కొంచెం డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకే సార్. దాన్ని క్యాష్ డిస్కౌంట్ అంటే క్యాష్ పే చేయడానికి వెళ్తున్నప్పుడు వచ్చిన డిస్కౌంట్ అది. ఓకే సార్. సో ఇప్పుడు ఆ క్యాష్ డిస్కౌంట్ నీకేంటి? డిస్కౌంట్ రిసీవ్డ్. ఇచ్చినోడికి ఏంటి? డిస్కౌంట్ అలౌడ్. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు చూడు, నీ డౌట్ ఏంటంటే January 1st జరిగింది, అదేనా? సో January 1st జరిగింది ఏంటో చూద్దాం. ఏమండి? పర్చేస్ గూడ్స్ అన్నాడు, అవునా? సో పర్చేస్ గూడ్స్ ఫర్ క్యాష్ అన్నాడు, లెస్ 20% ట్రేడ్ డిస్కౌంట్ అండ్ 5% క్యాష్ డిస్కౌంట్ అన్నాడు. టోటల్ పర్చేస్ ఎంత? పర్చేసెస్ ఈజ్ ఈక్వల్ టు 5000, అవునా? నువ్వు బేరం ఆడితే మైనస్ ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత ట్రేడ్ డిస్కౌంట్? 20%. అంటే ఎంత? 5000 ఇంటూ 20% ఎంత? 1000. ఓకేనా? అంతేనా? తీసేస్తే నీకు ఎంత వచ్చిందమ్మా? 5000 నుంచి 20% తగ్గించేసి నార్మల్ ఎంత వచ్చింది? 4000. అర్థమైందా? అర్థం కదా? అర్థమైంది సార్. అమ్మ 20% అది పర్చేస్ గూడ్స్ వర్త్ 5000 cash less 20% rate. For cash less 20% trade discount. ఓకే, ఇప్పుడు ఈ 4000 ఉంది కదా, ఈ 4000 మాత్రమే నువ్వు ఎంట్రీ రాస్తావు. ఏమని? పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ నార్మల్ గా 4000. 4000 అంటే బుక్స్ లోకి ఎంత మాత్రం వచ్చింది చెప్పు? 5000 వచ్చిందా? నో సార్, 4000. అంటే ట్రేడ్ డిస్కౌంట్ ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి, మన బుక్స్ లోకి రాయకూడదు. అర్థమవుతుందా? అర్థమైంది సార్.
ఆ తర్వాత చూడు, తీరా పర్చేస్ చేసిన తర్వాత ఆడేమన్నాడు 5% మళ్ళీ క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడంట. అంటే నువ్వు క్యాష్ 4000 కట్టక్కర్లేదు అంటున్నాడు. సో 4000 ఇంటూ 5% అంటే ఎంత 200. అంటే ఆ 200 మనకి ఏంటో మనకి అట్టక్కర్లేదు, అంటే మనకి ఏంటది డిస్కౌంట్. రిసీవ్డ్ అకౌంట్ 200, క్యాష్ ఎంత పే చేసాం 3800. అర్థమైందా? అర్థం కదా? అర్థమైంది సార్. అందుకే పర్చేస్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే పర్చేస్ అకౌంట్ డెబిట్ లో 2 క్యాష్ 3800, 2 డిస్కౌంట్ రిసీవ్ 200. అర్థమైందా? అర్థమైంది సార్. సేమ్ ఇదే షాప్ కీపర్ ఎలా రికార్డ్ చేస్తాడో చూద్దాం. షాప్ కీపర్ కి సేల్ ఎంత అయింది 2 సేల్స్ ఎంత అయింది. మనం పర్చేస్ 4000 చేసామంటే ఆ సేల్ ఎంత తీసుకుంటాడు 4000. ఓకేనా? కానీ 4000 మనం పే చేయట్లేదంట. మనం ఎంత పే అంటే ఆ డబ్బులు ఎంత వస్తాయి క్యాష్ అకౌంట్ డెబిట్, ఆ డబ్బులు 3800 వస్తుంది. మరి ఇంకో 200 ఏంటి డిస్కౌంట్ అలౌడ్. అంటే షాప్ కీపర్ దాంట్లో కూడా ట్రేడ్ డిస్కౌంట్ రాయకూడదు. మన ఎక్కడక్కడ బుక్స్ లోకి ట్రేడ్ డిస్కౌంట్ రాదు. ట్రేడ్ డిస్కౌంట్ షుడ్ బి ఎలిమినేటెడ్. అర్థమైందా? అర్థమైంది సార్. ఎక్కడ కూడా ట్రేడ్ డిస్కౌంట్ రాకూడదు. నెక్స్ట్ ఇంకా డౌట్స్? సో అందరికి అర్థమైందమ్మా? సమ్ ఇలస్ట్రేషన్ నెంబర్ 2 అందరికి అర్థమైందా? yes sir. ఇలస్ట్రేషన్ నెంబర్ 1 చేద్దాం సార్. ఇలస్ట్రేషన్ నెంబర్ 1 చదవండి ఎవరో ఒకరు. అమిత చదువుతావా? yes sir. చదవం. Prepare the stationery account of a firm for the year ended 31st December 2015. Duly balanced out the following. స్టేషనరీ అకౌంట్ ఓపెన్ చేయమన్నాడు. అమ్మా చెప్పండి, మన బిజినెస్ కి స్టేషనరీ అనేది ఎక్స్పెన్స్ ఇంకమ్మా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ సార్. ఎక్స్పెన్స్ డెబిట్ బ్యాలెన్స్. అర్థమైంది కదా? సో ఏం చేయాలి చూడండి, స్టార్టింగ్ ఇచ్చాడు జనవరి 1 ఇన్వెంటరీ ఆఫ్ స్టేషనరీ. అంటే అర్థం ఏంటి, పోయిన సంవత్సరం అమ్ముడు అవ్వక ఈ సంవత్సరం మన స్టాక్ లో, ఇన్వెంటరీ అంటే స్టాక్, మన స్టాక్ లో ఉందంట స్టేషనరీ. ఎంత ఉందంట 480. సో రాస్తాను 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 480. అర్థమైందా? నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ చదవండి. Purchase of stationery by check. అంటే ఎంట్రీ చెప్పమ్మా. Stationery account debit to bank account. స్టేషనరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. అంటే స్టేషనరీ అకౌంట్ డెబిట్ లో టు బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. ఎంతది 800. నెక్స్ట్ అమ్మా. Purchase of stationery on credit from 5-star stationery market. ఎంతమ్మా? 1280. ఎంట్రీ. Purchase account debit to పర్చేస్ కాదు అది. sorry, 5-star stationery account debit to అది స్టేషనరీ అకౌంట్ డెబిట్. అమ్మా పర్చేస్ అంటే ఓన్లీ ఫర్ గూడ్స్, ఇది గూడ్ కాదు, ఎక్స్పెన్స్ మనకి. ఓకేనా? సో స్టేషనరీ అకౌంట్ డెబిట్ టు 5-star మార్ట్ అకౌంట్ ఎంత మరి 1280. ఓకేనా? yes sir. ఓకే. Inventory of stationery 240. ఇన్వెంటరీ ఆఫ్ స్టేషనరీ ఉందంట. అంటే ఏంటి అమ్మ, జనవరి 1 ఇన్వెంటరీ ఉంది, డిసెంబర్ 31 ఇన్వెంటరీ ఉంది. అంటే ఏంటి December 31st closing stock. క్లోజింగ్ స్టాక్. అర్థమైందా? yes sir. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ప్రిపేర్ ద స్టేషనరీ అకౌంట్ ఆఫ్ ద ఫర్మ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2015. yes sir. అంటే ఇది ఏమవుతుంది, ఇది బై ఓపెనింగ్ స్టాక్ కాబట్టి డెబిట్ అయింది. క్లోజింగ్ స్టాక్ అంటే ఏమవ్వాలి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ క్యారీ డౌన్. క్యారీ డౌన్ ఎంత ఇచ్చేసాడు ఆల్రెడీ 240 అది ఇచ్చేసాడు. ఓకేనా? ఓకే. ఇప్పుడు చూడండి అమ్మా, నేను కొన్నది 480 కొన్నాను. 800కి ఏమో ఓపెనింగ్ ఏమో ఇంత ఉంది, 800 కొన్నాను, మళ్ళీ 1280 కొన్నాను.
చివరిలో 240 మిగిలింది అంటే మిగిలిన అమౌంట్ అంటే ఏమైపోయింది? టోటల్ స్టాక్ నా దగ్గర ఎంత ఉంది చెప్పండి. ఈ ఇయర్ స్టార్టింగ్ లో నా దగ్గర స్టాక్ ఎంత ఉంది? 480 ప్లస్ ఎంత కొన్నాను మళ్ళీ నేను? 800. బ్యాంక్ లో 800 పెట్టుకున్నాను డబ్బులతోటి, ప్లస్ అప్పుకి ఎంత కొన్నాను? 1280. 1280. టోటల్ ఎంత ఉండాలి? 2560. కానీ ఎంత మాత్రం ఉంది చివరికి? 240. మైనస్ 240 అంటే ఇంకా ఎంత ఉందమ్మా? 2320. నేను ఏం చేసి ఉంటాను? మళ్ళీ అడుగుతున్నాను. మనది కాలేజ్ కదా, స్కాలర్స్, మన స్కాలర్స్ నేను స్టేషనరీ ఉందమ్మా. ఎవ్రీ ఇయర్ స్టేషనరీ కొంటాను. అలాగే లాస్ట్ ఇయర్ స్టేషనరీ మిగిలిపోతే 480 మిగిలిపోయింది స్కాలర్స్ లో. ఈ సంవత్సరం డబ్బులు పెట్టుకున్నది 800, ఆన్ క్రెడిట్ కొన్నది 1280. టోటల్ ఉండాల్సింది ఎంత అని చెప్పావు నువ్వు? 2560 ఉండాలని చెప్పావు, అవునా? కానీ చివరికి వచ్చి చూస్తే నాకు 240 ఉంది. అంటే 2320 నేను ఏం చేసి ఉంటాను? అది యూజ్ చేసుకున్నాను. అర్థమైందా? సో యూజ్ చేసుకున్నానంటే దీన్ని ఏం చేయాలో ఇక్కడ మీకు ఇంకా తెలియదమ్మా. సో దీన్ని ఇలా ఉంచేయండి, నేను తర్వాత చెప్తాను. నార్మల్ గా అయితే ఏం చేయాలంటే బై ఎక్స్పెన్సెస్ అన్ని కూడా P&L అకౌంట్ పంపిస్తాం. ఏంటి P&L అకౌంట్ అనేది మీకు ఇంకా తెలియదు, నేను తర్వాత చెప్తాను. ఓకేనా? ఇక్కడ మీరు ఇలా అర్థం చేసుకోండి. ఓకేనమ్మా? ఓకే సార్. 480 ప్లస్ 800 ప్లస్ 1280 ఉంటే టోటల్. కానీ ఉన్నది మాత్రం ఉండాల్సింది ఎంత? కానీ ఉన్నది 240. అంటే మిగిలింది ఏమై ఉంటది? నేను యూజ్ చేసుకున్నాను. అది ఎలా యూజ్ చేసుకుని అంటే అది మనం తర్వాత నెక్స్ట్ చాప్టర్స్ లో నేర్చుకుంటాం. ఆ యూజ్ చేసి మళ్ళీ వచ్చి చెప్తాను. యూజ్ చేయండి నాకు. సో ఇలస్ట్రేషన్ 3 చేద్దాం అమ్మా. వెరీ ఇంపార్టెంట్. ఇలస్ట్రేషన్ నెంబర్ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఇలస్ట్రేషన్ 3 అర్థమైతే మీకు మాక్సిమం డేటాస్ క్రియేటర్స్ నుంచి అర్థమైనట్టే. సో ఎవరన్నా చదవండి ఒక క్వశ్చన్. ఫస్ట్ ఇలస్ట్రేషన్ నెంబర్ 3 లో ఫస్ట్ పాయింట్ ఎవరైనా చదవండి. అమిత చదువమ్మా. The following data is given by Mr. S, the owner, with the request to compile only the 2 personal accounts of Mr. H and Mr. R in his ledger for the month of April 2015. ఎవరి బుక్స్ గురించి మాట్లాడుతున్నాడు? Mr. S. So in the books of Mr. S. Mr. S ఎవడమ్మా? వాడు బుక్స్ లో మనం అకౌంట్స్ ఓపెన్ చేసి ఉంటే ఎవడు? ఓనర్. సో వాడు ఏమంటాడంటే మన దగ్గరికి వచ్చాడు, మనం సీఎలం కదా, మన దగ్గరికి వచ్చి వాడు ఏమన్నాడంటే నాకు నా బుక్స్ లో ఉన్న అందరి అకౌంట్స్ వద్దు, నాకు ఏం కావాలంటే మిస్టర్ హెచ్ అనే అకౌంట్ కంప్లీట్ చేసి ఇవ్వండి. ఓకేనా? మిస్టర్ హెచ్ అనే అకౌంట్ కంప్లీట్ చేసి ఇవ్వండి. ఇన్ ద సేమ్ వే మిస్టర్ ఆర్ అని కూడా ఉన్నాడంట, ఈ 2 అకౌంట్స్ కంప్లీట్ చేసి ఇవ్వండి అని చెప్తున్నాడు. సో ఈ 2 అకౌంట్స్ మనం కంప్లీట్ చేస్తే సమ్ అయిపోయింది. సో డెబిట్ క్రెడిట్ చేద్దాం. సో చెప్పండి మిస్టర్ ఆర్ మిస్టర్ హెచ్ మిస్టర్ ఎస్ కి ఏమై ఉండొచ్చు? రిలేషన్ ఏమై ఉండొచ్చు? మిస్టర్ ఆర్ మిస్టర్ హెచ్ అంటే పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్? పర్సనల్ అకౌంట్స్. ఏమ్మా? పర్సనల్ అకౌంట్స్. అంటే పర్సనల్ అకౌంట్స్ మేబీ గివర్ ఆర్ రిసీవర్, అంతేనా కదా? అంటే మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకోండమ్మా, మనం మళ్ళీ తిరిగి ఇవ్వాలా ఇవ్వకలేదా? ఇవ్వాలి సార్. వాళ్ళని ఏమంటాం? మనం ఇవ్వాల్సింది క్రెడిటార్స్. మనం ఇచ్చాం, మనకి ఎవరు అయ్యాం, అప్పుడు మనం మళ్ళీ ఫ్యూచర్ లో మన దగ్గర మళ్ళీ వాళ్ళు ఇస్తారా ఎవరా? ఇస్తారు సార్. మనకి రావాలంటే వాళ్ళు ఏమవుతారు? డెటార్స్. అంటే మిస్టర్ పర్సనల్ అకౌంట్స్ ఎప్పుడు కూడా మేబీ డెటార్ ఆర్ మేబీ క్రెడిటార్, అంతేనా కదా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూసి హెచ్ ఏమవుతాడు, ఆర్ ఏమవుతాడు అని మనం డిసైడ్ చేసుకొని సమ్ చేయాలి.
చేద్దామా? ఎస్ సార్. ఓకే, ఎక్కడ వరకు చదువు? ఆర్ హెచ్ గురించి చదువు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది చెప్పు. మిస్టర్ ఎస్ owes మిస్టర్ ఆర్ ₹15,000. మిస్టర్ హెచ్ owes మిస్టర్ ఎస్ ₹20,000. ఏంటి ఓవ్స్ అంటే అర్థం ఏంటి? ఇవ్వాలి సార్, అంటే తనకి అప్పు ఉండడం. అప్పు. ఎస్. ఫస్ట్ పార్ట్ చదువుదామే. ఫస్ట్ పార్ట్ నేను చదువుతాను చూడు. మిస్టర్ ఎస్ ఓవ్స్ మిస్టర్ ఆర్ 15,000. ఎస్ సార్. అంటే అర్థం ఏంటి? ఎస్ అనేవాడు ఆర్కి డబ్బులు ఇవ్వాలి, అంతేనా కదా? ఓవ్స్ అంటే డబ్బులు ఇవ్వాలి, అప్పు ఉండడం. ఎస్ అప్పు ఉన్నాడంట మిస్టర్ ఆర్కి. ఇప్పుడు చెప్పాము, మనందరం మిస్టర్ ఎస్ వా, మిస్టర్ ఆర్ వా, మిస్టర్ హెచ్ వా? మనం ఎవరు? మనం మిస్టర్ ఎస్ సార్. మిస్టర్ ఎస్ అంటే మన ఓనర్స్, అవునా కదా? ఎస్ సార్. సో ఈసారి నుంచి అందరూ మనందరం కూడా మన పేరు ఏంటి? ఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ సార్. మళ్ళీ చదువుతాను చూడండి. మిస్టర్ ఎస్ ఓవ్స్ మిస్టర్ ఆర్ అంటే అర్థం ఏంటి? మనం ఆర్కి డబ్బులు ఇవ్వాలి, అంతేనా కదా? మనం బయట వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే ఆ బయట వాడు ఏమవుతాడు మనకి? క్రెడిటర్. క్రెడిటర్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. అంటే ఆర్ అకౌంట్ క్రెడిట్ సైడ్ కి వచ్చి ఎప్పుడు చూడండి 1/4/2015 ఏమన్నా రాయాలమ్మా? బై బ్యాలెన్స్ ఏమై ఉంటుంది? బ్రాడ్ డౌన్. అర్థమైందా? ఎస్ సార్. అమౌంట్ ఎంత? 15,000. నెక్స్ట్ లైన్ చదవమ్మా. మిస్టర్ హెచ్ owes మిస్టర్ ఎస్ ₹20,000. ఇప్పుడు హెచ్ అనే ఇంకోటి ఉన్నాడంట, వాడు ఎస్ కే అప్పు ఉన్నాడంట. అంటే మనకే ఆడ అప్పు ఉన్నాడు, అంటే వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలి. బయట వాడు మనకి డబ్బులు ఇవ్వాలంటే డెటారా క్రెడిటారా? డెటార్స్. డెటార్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. సో 1/4/2015 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత మరి? 20,000. అర్థమైందా? అర్థం కాదా? అందరికి అర్థం అవ్వాలి. డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి ఫాస్ట్ గా. సో సింపుల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అకౌంట్ ఎప్పుడు దేంతో స్టార్ట్ అవుద్ది? బ్రాడ్ డౌన్స్. ఓకేనా? బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని అకౌంట్, అది అకౌంట్ స్టార్ట్ అయినట్టు. క్యారీ డౌన్ అని ఇప్పుడు ఎక్కడైతే ఎక్కడ ఉందో, క్యారీ అంటే అర్థం ఏంటి? అకౌంట్ క్లోజ్ అయినట్టు. ఇంక మర్చిపోకూడదు లెడ్జర్స్ ని. ఓకేనా? చరిష్మా అర్థమైందా? ఎస్ సార్. ఫోర్త్ ట్రాన్సాక్షన్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చదవమ్మా. ఫోర్త్ ఏం జరిగిందో? Mr. R sold goods worth 60,000 at the rate of 10% trade discount to Mr. S. అంటే అర్థం ఏంటమ్మా? సార్ మిస్టర్ ఆర్ మిస్టర్ ఎస్ కి గూడ్స్ అమ్మారు సార్, సేల్ చేశారు. మిస్టర్ ఎస్ అంటే ఎవరు ఇక్కడ మిస్టర్ ఎస్ అంటే ఎవరు? మనం సార్. మనకి ఏం చేసాడంట? గూడ్స్ సోల్ చేసాడంట. ఎస్ సార్. అమ్మ మనకి గూడ్స్ సోల్ చేసాడంటే మన బుక్స్ రాసుకుంటావా, ఆల్ బుక్స్ రాసుకుంటావా? మన బుక్స్ రాసుకుంటాం, అవునా? ఎస్ సార్. మిస్టర్ ఆర్ సోల్డ్ చేసాడంటే అది మనకేంటి? సార్ మనకి మిస్టర్ ఆర్ సోల్డ్ చేసాడు, సేల్ చేసాడు గూడ్స్. ఎస్ సార్. ఆడు ఏం చేసాడు నాకు అనవసరం, ఆడు సేల్ చేసాడా ఏం చేసాడు నాకు అనవసరం. వాడు సేల్ చేసాడు అంటే మనకేంటది? పర్చేస్. ఓకేనా? అర్థమైందా? సో మన బుక్స్ లో అది ఏమై ఉండాలి? పర్చేజ్. ఓకే. ఎంతకు పర్చేస్ చేసాం చూడు, మనం ఎంతకు పర్చేస్ చేసాం? 60,000 సార్. 60,000 రాసేయచ్చు అలాగా? నో సార్, ట్రేడ్ డిస్కౌంట్ ఎందుకు వచ్చింది అంటే లెస్ ట్రేడ్ డిస్కౌంట్ తగ్గించండి -10%. ఎంత? 6,000 సార్ ట్రేడ్ డిస్కౌంట్. 6,000 తీసేయండి అమ్మ. 6,000 తీసేస్తే అప్పుడు ఎంతకు పర్చేస్ చేసినట్టు మనం? 56,000 సార్. 56,000. 6,000 అన్నప్పుడు 54,000 కదా రావాలి? ఎస్ సార్. సారీ సార్. ఓకే, 54,000. ఎంట్రీ చెప్పాం మనం, పర్చేస్ చేసాం అన్నావు కదా, ఎంట్రీ చెప్పాను. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు మిస్టర్ ఆర్ అకౌంట్. అది అర్థమైందా? పర్చేస్ అకౌంట్ డెబిట్ టు మిస్టర్ ఆర్ అకౌంట్. మనం ఏ అకౌంట్ వేస్తాం? మనం పర్చేస్ అకౌంట్ వేస్తామా, ఆర్ అకౌంట్ వేస్తామా?
మనం ఆర్ అకౌంట్ వేస్తున్నాం సార్. అంటే ఆర్ అకౌంట్ నువ్వు చెప్పిన ఎంట్రీలో డెబిట్ సైడ్ ఉందా క్రెడిట్ సైడ్ ఉందా? మనకా సార్? మనం రాసిన ఇందాక నువ్వు ఎంట్రీ చెప్పావు కదా. ఎస్ సార్. మనకి డెబిట్ సైడ్ సార్. డెబిట్ సైడ్ సార్ మనకి. ఎంట్రీ చెప్పు సార్, నువ్వు నాకు ఎంట్రీ చెప్పు నాకు మళ్ళీ. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు ఆర్ అకౌంట్. ఆర్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉందా క్రెడిట్ సైడ్ ఉందా? సార్ అర్థం అవట్లేదు సార్. పర్చేస్ అకౌంట్ ఎంట్రీ చెప్పావు కదమ్మా, ఎంట్రీ మళ్ళీ చెప్పు ఇంకోసారి. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు ఆర్ అకౌంట్. ఆర్ అకౌంట్ ఎట్ సైడ్ ఉంది? ఎట్ సైడ్ క్రెడిట్ సైడ్. అదే అడుగుతున్నాను. ఓకే సార్, క్రెడిట్ సైడ్ సార్. సో ఆర్ అకౌంట్ క్రెడిట్ సైడ్ కి వచ్చాను. క్రెడిట్ సైడ్ కి వచ్చి ఏమని రాయాలి? బై పర్చేస్ అకౌంట్. అంతే. ఎందుకు కన్ఫ్యూజ్? అందరూ కన్ఫ్యూజ్ ఏం లేదు. ఆల్రెడీ మనం చేసిందే బై పర్చేస్ అకౌంట్. ఎంత? 54,000. ఏ రోజు అది? April 4th సార్. అర్థమైంది ఎవరికి? చాలా లాజికల్ గా ఆలోచించాలి, లేకపోతే ఏం అర్థం కాదు ఇవి. ఓకేనా? ఆల్రెడీ మనం చేసినవి చాలా సింపుల్, మీరు అనవసరం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకేనమ్మా? ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంకో ఫిఫ్త్ గా నువ్వే చెప్పు. నెక్స్ట్ చదువు సార్. మిస్టర్ ఎస్ సోల్డ్ టు మిస్టర్ ఆర్ గూడ్స్ ప్రైస్ ఎట్ 30,000. మళ్ళీ చదువు. మిస్టర్ ఎస్ సోల్డ్ టు మిస్టర్ హెచ్. అది అందరూ ఆర్ అన్నావు. మిస్టర్ హెచ్ గూడ్స్ ప్రైసెస్ ఎట్ 30,000. మనం ఎవరు ఆ ట్రాన్సాక్షన్ లో? మనం ఎస్ సార్. మనం సేల్ చేసామంటే మన బుక్స్ లో సేల్ రాయాలా పర్చేజ్ రాయాలా? సేల్ రాయాలి సార్. మనం సేల్ చేసాం కాబట్టి మన బుక్స్ లో కూడా సేల్ రాసుకుంటాం. అవునా? సేల్ రాయాలి సార్. ఎస్ సార్. ఎంట్రీ చెప్పు నాకు. మిస్టర్ హెచ్ అకౌంట్ డెబిట్ టు సేల్ అకౌంట్. అంటే మిస్టర్ హెచ్ అకౌంట్ ఎట్ సైడ్ ఉంది? డెబిట్ సైడ్ సార్. సో మిస్టర్ హెచ్ అకౌంట్ డెబిట్ సైడ్ కి వచ్చి టు సేల్స్ అకౌంట్. ఎంత? 30,000 సార్. 30,000. ఏ రోజు? April 5th సార్. April 2015. అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్ సార్. అర్థమవుతుందమ్మా? ఎలా ఆలోచించాలి, ఎలా చేయాలో అర్థమవుతుందా? సో ఫస్ట్ మన ఎంట్రీ అనేది మన మైండ్ లో రావాలి. ఆ ఎంట్రీ బట్టి మనం పోస్టింగ్ చేయాలి. ఓకేనా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ లక్ష్మీప్రియ. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 17th April recorded a purchase of rupees 25,000 net from R, which were sold to H at a profit of rupees 15,000. అబ్బా సూపర్. ఇంకొకసారి చదివి, నీకు ఏమవుతుందో చెప్పు. ఇంకొకసారి చదువు. Recorded a purchase of rupees 25,000 net from R, okay, which were sold to H at a profit of rupees 15,000. ఏమర్థమైంది అంటే సార్ మనం ఎస్ సార్, అదే మిస్టర్ ఎస్ సార్, మనం ఆర్ దగ్గర నుంచి పర్చేస్ చేసాం సార్. అంటే ఫస్ట్ పర్చేస్ చేసాం కాబట్టి ఫస్ట్ ఎంట్రీ రాసేద్దాం. ఓకే, ఫస్ట్ దానికి ఎంట్రీ చెప్పు నాకు. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు మిస్టర్ ఆర్ అకౌంట్. అంటే ఆర్ అకౌంట్ ఎట్ సైడ్కి వెళ్ళాలి? ఆర్ అకౌంట్ క్రెడిట్ సార్. క్రెడిట్ సైడ్కి వెళ్ళి బై పర్చేజెస్ అకౌంట్ ఎంత? 24,000. 25,000. ఎప్పుడు? 17th April. నెక్స్ట్ ఏం జరిగింది చదవమ్మా. నెక్స్ట్ ఏం జరిగింది? which were sold to H at a profit of rupees 15,000. అంటే మనం ఆర్ దగ్గర నుంచి తీసుకున్నాం సార్. అవును. ఇప్పుడు ఏం చేసాం, మళ్ళీ హెచ్ కి ప్రాఫిట్ రూపీస్ 15,000 ప్రాఫిట్ తో మళ్ళీ అమ్మేసాం సార్. అంటే సేల్ అయినా మనం చేసింది. ఎంట్రీ చెప్పు సేల్ కి. హెచ్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. నేను హెచ్ అకౌంట్ ఎట్ సైడ్ వెళ్ళాలి? డెబిట్ సైడ్. హెచ్ డెబిట్ సార్ టు సేల్స్ అకౌంట్. ఎంత అమ్మా? నేను కొన్నదానికి 25,000 ప్లస్ 15,000 ప్రాఫిట్. టోటల్ సేల్స్ ఎంత? 40,000. అర్థం కాలేదు కదా? టోటల్ చెప్పు. అంటే ప్రాఫిట్ 15,000 యాడ్ చేసి అమ్మామని సార్.
అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ అంటే అర్థం ఏంటి, నువ్వు కొన్న 25,000 అలాగే ఉంది, అది కాకుండా ప్రాఫిట్ 15,000 వచ్చింది అంటే టోటల్ ఎంత అయింది సేల్స్? 40,000. 40,000. అర్థమైందా? అర్థమైంది సార్. అంటే నేను కొన్నదేమో 25,000 కి, అమ్మిందేమో 40,000 కి. ఓకే సార్. ఓకే, సింపుల్. ఇంకా అమ్మ ఇందులో ఎవరికైనా డౌట్ ఉందా? ఈ ట్రాన్సాక్షన్ ఎవరికైనా డౌట్ ఉందా? అర్థమైంది అందరికి ఈజీగా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ నువ్వు చదవమ్మా. ఓకే సార్. 18th April, Mr. S rejected 10% of Mr. R's goods of 4th April. ఓకే, ఏం జరిగింది అక్కడ? అంటే ఒక్క నిమిషం సార్. అంటే 4th April లో మిస్టర్ ఆర్ గూడ్స్ సేల్ చేస్తారు సార్ మిస్టర్ ఎస్ కి. ఓకే. ఇప్పుడు ఏం చేశారంటే మిస్టర్ ఎస్ రిజెక్ట్ చేశారు సార్ 10%. ఓకే. 10% ఆఫ్ మిస్టర్ ఆర్స్ గూడ్స్ ని రిజెక్ట్ చేశారు సార్. ఓకే. అంటే మనం స్టార్టింగ్ లో 60,000 తీసుకున్నాం సార్. 60,000 కాదు, చూడు ఎంత తీసుకున్నావు. ఫోర్త్ ఇదేనా? ఫోర్త్ ట్రాన్సాక్షన్? ఎస్ సార్. డిస్కౌంట్ తీసేసి 54,000 సార్. ఇప్పుడు అందులో ఎంత వెనక్కి ఇచ్చాడు? 10% ఇచ్చేసాడు అంటే సార్. అంటే నేను పర్చేస్ చేసినప్పుడు ఏమో 54,000 వెనక్కి ఇచ్చేస్తే దాన్ని ఏమంటాం? రిటర్న్ గూడ్స్. ఏమంటావమ్మా? రిటర్న్ పర్చేసెస్. పర్చేజెస్ రిటర్న్స్. సో గుర్తుపెట్టుకో, పర్చేస్ చేస్తే క్రెడిట్ చేశాను, వెనక్కి ఇచ్చేస్తే ఏం చేయాలి? వెనక్కి ఇచ్చేస్తే డెబిట్ చేయాలి సార్. సూపర్. సో బై పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ఎంతమ్మా? 5400. 5400. ఏ రోజున? 18th of April. రిటర్న్స్ పర్చేజ్ రిటర్న్స్ డౌట్ అమ్మా? 2 sir. Purchase returns 2 sir. By cost. ఓకే 2 సారీ. చూసా మా పిల్లలు నాకే చెప్పేస్తున్నారు, నేను చెప్పింది మళ్ళీ నాకు చెప్తున్నారు. సూపర్. సో చూడమ్మా, పర్చేస్ చేసాం కాబట్టి క్రెడిట్ చేసాం, పర్చేస్ వెనక్కి ఇచ్చేసాం కాబట్టి పర్చేస్ రిటర్న్స్ డెబిట్ చేసాం. అర్థమైందా? ఇన్ ద సేమ్ వే సేల్ చేసాం కాబట్టి డెబిట్ చేసాం. మరి సేల్స్ రిటర్న్స్ అయ్యి ఉంటే బై సేల్స్ రిటర్న్స్ అకౌంట్. అమ్మ రిటర్న్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్నాను, కొంటే పర్చేజ్, నాకు నచ్చలేదు, వెనక్కి ఇచ్చేసాను, పర్చేజ్ రిటర్న్స్. అర్థమైందా? ఇన్ ద సేమ్ వే నేను అమ్మాను, వాడికి నచ్చలేదు, కస్టమర్కి నచ్చలేదు, వెనక్కి ఇచ్చేసాడు, దాన్ని ఏమంటారు? సేల్స్ రిటర్న్స్. ఓకేనా? సో పర్చేజెస్ చేస్తే క్రెడిట్ చేసాం, పర్చేజ్ రిటర్న్స్ డెబిట్ అయింది. సేల్స్ చేస్తే డెబిట్ చేసాం, సేల్స్ రిటర్న్స్ ఏమవ్వాలి? క్రెడిట్ అవ్వాలి. ఓకే. సో ఇంకొంచెం అర్థమయ్యేలా ఇంకొంచెం చెప్పుకుందాం. ఓకేనా? కొంచెం ఏం లేదు. ఇప్పుడు పర్చేజ్ కి ఎంట్రీ ఏం చెప్పారు చెప్పండి నాకు. డెబిట్ అకౌంట్ కాదు, పర్చేజ్ కి ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఇక్కడ మనం క్యాష్ కాదు కదా, ఇక్కడ ఎంట్రీ 4th జరిగిన ఎంట్రీ. 4th పర్చేస్ చేసాం కదా, ఆర్ దగ్గర నుంచి పర్చేస్ చేసామా? ఎంట్రీ ఏంటి అప్పుడు? ఆన్ క్రెడిట్ కొంటే పర్చేస్ అకౌంట్ డెబిట్ టు మిస్టర్ ఆర్. అవునా? ఇప్పుడు మనకు నచ్చలేదు, వెనక్కి ఇచ్చేసాం. అవునా? ఇప్పుడు అమ్మ మిస్టర్ ఆర్ అనేవాడు డెబిట్ అయ్యాడా క్రెడిట్ అయ్యాడా? అంటే వెనక్కి ఇచ్చేసింది తప్ప సార్? కాదమ్మా, పర్చేస్ జరిగినప్పుడు క్రెడిట్ సార్. క్రెడిట్ అంటే అర్థం ఏంటి? పర్చేస్ చేసినప్పుడు ఆర్ ని క్రెడిట్ చేసినంటే అర్థం ఏంటి? క్రెడిటారా డెటారా? క్రెడిటర్ సార్. అంటే మనం డబ్బులు ఇవ్వాలి కదా ఆడికి. ఎస్ సార్. ఇప్పుడు మనం వెనక్కి ఇచ్చేసాం, నాకు వద్దని, డబ్బులు ఇస్తాం వాడికి? నో సార్. అప్పుడు వరకు క్రెడిట్ లో ఉన్నవాడు ఏమైపోతాడు? డెబిట్ అవుతాడు సార్. డెబిట్ ఎంత ముందే ఉంది, డెబిట్ లో ఎంత ముందే ఉంది, పర్చేస్ ఉంది సార్. ఇప్పుడు మనకి ఆ పర్చేస్ వద్దు కాబట్టి ఏం చేయాలి? మిస్టర్ ఆర్ వస్తాడు సార్. మిస్టర్ ఆర్ వచ్చాడు, పర్చేస్ ఏం చేయాలి? పర్చేస్ ని క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ చేయాలి. సో ఎంట్రీ చెప్పు మళ్ళీ. అప్పుడు పర్చేస్ రిటర్న్స్ అప్పుడు ఎంట్రీ చెప్పు నాకు. మిస్టర్ ఆర్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అకౌంట్. ఇదిగో మిస్టర్ ఆర్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అకౌంట్. అర్థమైందా? ఏంటి? పర్చేస్ రిటర్న్స్ కదా, కాబట్టి పర్చేస్ రిటర్న్స్ అని రాశాను. ఓకే సార్. అర్థమైందా? అర్థం కాలేదా?
అర్థమైంది సార్. ఇన్ ద సేమ్ వే హెచ్ దగ్గర హెచ్ కి మనం సేల్ చేసాం కదా. ఎస్ సార్. సేల్ కి ఎంట్రీ చెప్పు. హెచ్ కి మనం సేల్ చేసాం సార్, అంటే హెచ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. హెచ్ అంటే హెచ్ ఏమయ్యాడు అక్కడ? క్రెడిట్ సార్. మళ్ళీ చెప్పు ఎంట్రీ. ఓకే డెబిట్ అయ్యాడు సార్, డెబిట్ అయ్యాడు. డెబిట్ అయ్యాడు అంటే అర్థం ఏంటి? మనం కట్టాలి డబ్బులు, అవునా కదా? ఎస్ సార్. సో ఇప్పుడు నాకు కొంత నాకు వాడికి నచ్చలేదు, వాడు వెనక్కి ఇచ్చేసాడు. సారీ మిస్టర్ హెచ్ టు సేల్స్ ఎంట్రీలోని మనకు డబ్బులు రావాలి వాడు, అవునా? మనం సేల్ చేసాం కదా. చెప్పండి. మిస్టర్ హెచ్ టు సేల్స్ అనేది ఎంట్రీయా? ఎస్ సార్. మిస్టర్ హెచ్ టు సేల్స్ అంటే అర్థం ఏంటి? మనం సేల్ చేస్తాం, మనకు డబ్బులు రావాలి హెచ్ దగ్గర నుంచి, అంతేనా కదా? అమ్మ సేల్ చేస్తే మనకి అమౌంట్ రావాలా? అమౌంట్ రావాలి సార్. అంటే దానికి ఎంట్రీ ఏదైనా హెచ్ టు సేల్స్ అంటే ఎంట్రీ ఏదైనా హెచ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అంటే హెచ్ డెబిట్ చేసాం కదా. డెబిట్ అంటే డెటారేనా హెచ్ అక్కడ? అంటే మనకి డబ్బులు ఇవ్వాలి అని దాని అర్థం. ఆడు ఏం చేశాడంటే ఆడు కొంచెం నచ్చలేదు, వెనక్కి ఇచ్చేసాడు మనకి. వెనక్కి ఇచ్చేస్తే ఎంత అయితే వెనక్కి ఇచ్చాడో అంత అమౌంట్ మనం ఏం చేస్తాం హెచ్ ని, ఇంకా అంత అమౌంట్ డబ్బులు ఇవ్వట్లేదు, అప్పుడు ఏం చేయాలి? క్రెడిట్ చేస్తాం సార్. క్రెడిట్ చేయాలి. మరి ఆల్రెడీ సేల్ చేస్తాం కదా గూడ్స్ ని, మరి వెనక్కి ఇచ్చేసాడు. సేల్స్ రిటర్న్స్ పెడితే ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. ఎంట్రీ చెప్పు ఒకసారి. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు మిస్టర్ హెచ్ అకౌంట్. ఇదిగోండి అమ్మా, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు మిస్టర్ హెచ్. హెచ్ డెబిట్ సైడ్ ఉన్నాడు, సారీ క్రెడిట్ సైడ్ ఉన్నాడు, క్రెడిట్ సైడ్ లో బై సేల్స్ రిటర్న్స్. ఓకే, సో సింపుల్ గా ఏం చేయాలంటే సేల్స్ ఆపోజిట్ సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ ఆపోజిట్ పర్చేజ్ రిటర్న్స్, అలా అర్థం చేసుకోవాలి. ఓకే సార్. ఓకేనా? సో ఇది చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఓకే, సో లక్ష్మీప్రియ తర్వాత సుప్రజ ఉందా? ఈరోజు రాలేదా సుప్రజ? సార్ వచ్చాను. చెప్పమ్మ సుప్రజ, నెక్స్ట్ ట్రాన్సాక్షన్. Mr. S issued a cash memo for ₹10,000 to Mr. H, who came personally for this consignment of goods urgently needed by him. ఓకే, దాని మీనింగ్ ఏంటమ్మా? మీనింగ్ దాని అర్థం ఏంటి? క్యాష్ మెమో అంటే అర్థం ఏంటి చెప్పు. సార్ క్యాష్ సేవింగ్స్ అనుకుంటున్నాను. కాదమ్మా, క్యాష్ ఏంటంటే అది క్యాష్ ట్రాన్సాక్షన్ అని. క్యాష్ మెమో అంటే అర్థం ఏంటి? నేను నీకు డిడి ఫామ్ లోనో చెక్ ఫామ్ లోనో నేను నీ దగ్గరికి వచ్చి గూడ్స్ తీసుకొని, ఓకేనా, గూడ్స్ తీసుకొని నేను డబ్బులు ఇచ్చేసానంట వెంటనే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ మెమో. మన మిస్టర్ ఎస్ అంటే ఎవరు? మనమేనా? మనం ఏం చేసామంట? మిస్టర్ ఎస్ ఇష్యూడ్ ఏ క్యాష్ మెమో ఫర్ 10,000 to Mr. H, who came personally for this consignment of goods urgently needed by him. అర్థమైందా? సో అది ఏంటిది? క్యాష్ ట్రాన్సాక్షన్. ఎంట్రీ చెప్పు నాకు ఒకసారి. క్యాష్ డబ్బులు ఇచ్చేసినట్టు ఎంట్రీ చెప్పు నాకు. మిస్టర్ హెచ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. మిస్టర్ హెచ్ ఎందుకు వస్తుంది? మిస్టర్ హెచ్ ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం మనం? డబ్బులు ఇవ్వకపోతే గుర్తుపెట్టుకుంటాం, అవునా? ఇక్కడ క్యాష్ మెమో ఇష్యూ చేస్తాం కదా, ఇంకా గుర్తుపెట్టుకుంటామా? నో సార్. అప్పుడు మనం ఏం చేసి ఉంటాం? పర్చేజెస్ టు క్యాష్, అంతేనా? పర్చేజెస్ టు క్యాష్ అన్నప్పుడు ఎక్కడన్నా హెచ్ ఆర్ ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారు అక్కడ? నో సార్. మరి ఎఫెక్ట్ అవ్వనప్పుడు మనం ఎంట్రీ ఇందులో రాసుకుంటామా? నో సార్. రాసుకోము, ఓకేనా? సో ఇంకా రికార్డ్ చేయక్కర్లేదు, ఓకేనమ్మా? ఓకే సార్. సో మిస్టర్ హెచ్ మిస్టర్ ఆర్ నోట్ చేశారు కదా, అకౌంట్స్ ఓపెన్ చేశారు, ఇంకా చేయలేదా? చేసాం సార్. చేశారు. దాని కింద మిస్టర్ హెచ్ మిస్టర్ ఆర్ కింద నోట్ రాసుకోండి. నోట్ రాసుకోండి. సేల్ ఆఫ్ 10,000 on 19th April. Sale of ₹10,000 on 19th April is a cash sale.
is a cash sale. Sale of rupees 10,000 on 19th April is a cash sale. Therefore, it will not be recorded. Therefore, it will not be recorded in the personal account of. Therefore, it will not be recorded in the personal account of Mr. H. Therefore, it will not be recorded in the personal account of Mr. H. అందుకు మిస్టర్ హెచ్ అకౌంట్ లో ఈ ట్రాన్సాక్షన్ రావట్లేదు, ఎందుకంటే అది క్యాష్ కాబట్టి, క్యాష్ లో కొన్నాం కాబట్టి. ఓకేనా? సో అమ్మ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా మనం క్యాష్ లో గానీ కొంటే క్యాష్ లో గానీ అమ్మితే ఇంక ఎవరికైతే అమ్మేమో ఆర్ ఎవరికైతే కొన్నామో హెచ్ ఆర్ ఆర్ ని ఇద్దరిని కూడా మనం ఏం చేయక్కర్లేదు, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఎంట్రీ రాలేదు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఐశ్వర్య. సార్ కన్సైన్మెంట్ అంటే ఏంటి సార్? కన్సైన్మెంట్ అంటే ఏంటంటే మీ ఎవరు అడిగిన వాళ్ళు ఎవరు? చరిష్మా కదా. ఏం లేదమ్మా, గూడ్స్ ని ప్యాక్ చేసి ఇవ్వడానికి కన్సైన్మెంట్ అంటారు. ఓకేనా? అలా గుర్తుపెట్టుకుని ఇప్పటికి. వాడు వచ్చాడంట, పర్సనల్ గా వచ్చాడంట ఆ గూడ్స్ కోసం, ఆ ప్యాకేజ్ కోసం. ఓకేనా? ప్యాకేజ్ ఆఫ్ గూడ్స్. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో మళ్ళీ చదువుతుంది చూడండి. మిస్టర్ ఎస్ ఇష్యూడ్ ఏ క్యాష్ మెమో ఫర్ 10,000 టు మిస్టర్ హెచ్ who came personally for this consignment of goods urgently needed by him. Okay, it is a cash sale. Next amma evaru? Next Aishwarya. Yes sir. Mr. H cleared half his total dues to Mr. S, enjoying of percentage of cash discount. Okay. After received 20,000 was by check. మిస్టర్ హెచ్ గురించి మాట్లాడుతున్నాడు, అవునా? Yes sir. అమ్మ మిస్టర్ హెచ్ మనకి అమౌంట్ ఇవ్వాలా, మనం హెచ్ కి అమౌంట్ ఇవ్వాలా? మనకి హెచ్ ఇవ్వాలి. మనకి హెచ్ ఇవ్వాలి, అవునా? Yes sir. మిస్టర్ హెచ్ క్లియర్డ్ హాఫ్ ఆఫ్ హిస్ టోటల్ డ్యూస్ అంట. అంటే వాడు మనకి ఇవ్వాల్సిన దాంట్లో సగం ఏం చేసాడంట, ఇచ్చేసాడంట. ఓకేనా? మనకి ఎంత ఇవ్వాలి టోటల్ గా? Yes sir. మనకి ఎంత ఇవ్వాలి? హెచ్ టోటల్ గా ఎంత ఇవ్వాలి మనకి? 90,000 sir. 20,000 ప్లస్ 30,000 ప్లస్ 40,000 డెటార్ కదా, అనే డెబిట్ బ్యాలెన్స్ అన్ని యాడ్ చేయండి. ఎంత? 90,000. ఎంత ఇచ్చాడు మనకి? హాఫ్ అంటే ఎంత? డివైడెడ్ బై 2 అంటే ఎంత? 45,000. ఆ తర్వాత చదవము ఒకసారి. 45,000. ఆ తర్వాత చదవము ఒకసారి. ఎంజాయింగ్ ఏ half% discount. Cash discount. ఆమె 0.5% అంటే ఎంత అంటే 0.5%. అంతేనా? 1 లో హాఫ్ ఎంతమ్మా? 0.5 అనా? సో ఇంటూ 0.5% అంటే ఎంత వచ్చింది? 225. 225 అనే అమౌంట్ వాడు డిస్కౌంట్ తీసుకున్నాడంట. ఓకేనా? సో నాకు అమౌంట్ వచ్చింది, డిస్కౌంట్ తీసుకున్నాడు. ఎంట్రీ చెప్పమని ఒకసారి. మన ఎస్ కదా, మనకాడు అమౌంట్ పే చేసాడంట. ఎంట్రీ మనకి ఎంట్రీ ఏమొస్తుంది? ఐశ్వర్య. చంద్రరావు ఉన్నాడా? సార్. చంద్ర, నీకు అర్థమైందా అక్కడ ఏం జరిగిందో? అర్థమైంది సార్. టోటల్ 90,000 ఇవ్వాలమ్మా మనకి. 90,000 అందులో సగం ఇస్తాడంట. సగం ఎంత 90,000 లోని? 90,000 లో సగం ఎంత? 45,000 సార్. 45,000 ఇచ్చేస్తున్నాడంట. కానీ 45,000 లో మరి డిస్కౌంట్ తీసుకున్నాడు. ఎంత డిస్కౌంట్ తీసుకున్నాడు? 0.5%. సార్. అవునా?
ఎస్ సార్ అవును సార్ ఎంట్రీ చెప్పు నాకు. క్యాష్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ డెబిట్ ఇంకా టు మళ్ళీ 2 అంటే ఏంటి? మనకి 45,000 ఇవ్వాలన్నాడు. ఎస్ సార్ 45,000 ఇచ్చేయట్లేదు, డిస్కౌంట్ తీసుకున్నాడు. కొంచెం ఆ డిస్కౌంట్ గురించి మాట్లాడదా మరి. సో వాడు డిస్కౌంట్ తీసుకున్నాడు అంటే మనకి ఏంటది? డిస్కౌంట్ అలౌడ్ సార్. డిస్కౌంట్ ఎలా? డెబిటా క్రెడిటా? డెబిట్ సార్. ఎస్ సార్. మళ్ళీ ఎంట్రీ చెప్పు అది కూడా. 2 అంటే ఏంటి అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ ఎంత? క్యాష్ అకౌంట్ డెబిట్ 45,000. 45,000 కాదు, 45,000 లెస్ 225. అయ్య బాబోయ్, టోటల్ గా 45,000 ఇవ్వాలరా. అందులో 225 డిస్కౌంట్ ఎలా రా? అంటే 45,000 లోంచి 225 తీసేరా అంటే 4,4,775 అమౌంట్ వచ్చింది మనకి. క్యాష్ లో వచ్చిందంట. ఈ 4,475 కూడా మళ్ళీ ఏంటంటే మళ్ళీ 2 parts అంట. బ్రాకెట్ లో చెప్పాడు చూడు ఏమని, ఆఫ్ ద పేమెంట్ రిసీవ్డ్ 20,000 ఈజ్ బై చెక్. అంటే ఏంటి? బ్యాంక్. అంటే మిగిలిన 24,775 ఎలా వచ్చి ఉంటది? బ్యాంక్ ద్వారా. బ్యాంక్ లో 20,000 వచ్చింది తమ్ముడు, ఇంకో 24,000 ఉంది, అది ఎలా వచ్చింది? క్యాష్. అది ఇది టోటల్ గా జరిగింది ఆ ట్రాన్సాక్షన్. ఇది మళ్ళీ చదువుతున్నాను చూడండి. నాకు ఇవ్వాల్సింది టోటల్ గా 90,000, మొత్తం ఇవ్వట్లేదు, సగం వేస్తాను, డివైడ్ బై 2 ఎంతది? 45,000. ఓకేనా? సో మిస్టర్ హెచ్ క్లియర్డ్ half of his total dues to Mr. S, enjoying a 0.5% cash discount of the payment received 20,000 was by check. నాకు ఇవ్వాల్సింది హెచ్ గారు మొత్తం టోటల్ హెచ్ నాకు ఇవ్వాల్సింది 90,000. అందులో సగం ఎంత? 45,000. ఇందులో 0.5% అంటే 1/2% ఎంత? 225. వాడు నాకు అది ఇవ్వడంట. ఆడు నాకు ఆ డబ్బులు ఇవ్వట్లేదంటే నాకు ఏంటి? డిస్కౌంట్ ఎలా అవ్వడు అంటే నాకు ఎంత ఇస్తున్నాడు? 44,775. 44,775 లో 20,000 త్రూ బ్యాంక్ వస్తుంది, 24,775 త్రూ క్యాష్ వస్తుంది. దీనికి ఎంట్రీ చెప్పండి, ఎవరన్నా చెప్పగలరా లేదా? బ్యాంక్ అకౌంట్ డెబిట్. అది బ్యాంక్ అకౌంట్ డెబిట్ అంటే బ్యాంక్ లో డబ్బులు వస్తుంది ఎంత? 20,000. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ డెబిట్. క్యాష్ అకౌంట్ డెబిట్ ఎంత? 24,775. నెక్స్ట్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ 225. టోటల్ ఎంత ఇస్తున్నాడు? మిస్టర్ హెచ్ అకౌంట్ 45,000. ఇది ఎంట్రీ. ఇది చెప్పడానికి గింజుకుపోతున్నారు అందరూ. సో మిస్టర్ హెచ్ అకౌంట్ ఎట్ సైడ్ ఉందా? మా క్రెడిట్ సైడ్ ఉంది. సో క్రెడిట్ సైడ్ వచ్చాను. క్రెడిట్ సైడ్ వచ్చి 3 రికార్డ్ చేస్తాను. ఏమని? బై బ్యాంక్ అకౌంట్ 20,000, బై క్యాష్ అకౌంట్ 24,775, బై డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ 225. బై అర్థం కదా? ఎవరికి ఏం అర్థం కావట్లేదు, నాకు అర్థమవుతుంది. ఏదో కొంతమంది చెప్తున్నారు, కొంతమంది గాలికి వదిలేస్తున్నారు. నెక్స్ట్ అన్నపూర్ణ గారు, నెక్స్ట్ చదవండి. హలో సార్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చదవండి మేడం. 26 hours total dues less 10,000 held back were cleared by check, enjoying a cash discount of 1,000 on the payment made. అంటే ఏంటి మేడం? దాని అర్థం ఏంటి? మీకు ఏం అర్థమైంది? ఆర్ గురించి మాట్లాడుతున్నాడు. అవును సార్. ఆర్ ఏమంటున్నాడు? ఆర్ క్లియర్ చేశాడు సార్ 10,000. 10,000 క్లియర్ చేయలేదు మేడం. 10,000 హెల్డ్ బ్యాక్ అంట. అంటే మొత్తం ఆర్ మనకి ఎంత ఇవ్వాలి చెప్పండి? మీకు తెలుసా ఆర్ మనకి ఎంత ఇవ్వాలో? 15,000 సార్.
15,000 కాదు మేడం, ఇంకో చాలా ఉన్నాయి. ఇంకా 15,000 ప్లస్ 54,000 ప్లస్ 25,000 మైనస్ ఇంకోండి ఆపోజిట్ సైడ్ ఉంది ఇంకోటి మైనస్ ఎంత 5,400. టోటల్ ఎంత ఇవ్వాలి మనకి? 88,600 ఇవ్వాలి. ఓకేనా? ఓకే సార్. సో మిస్టర్ ఆర్ మనకి ఇవ్వాల్సింది ఎంత అంటే 88,600. ఓకేనా మేడం? ఈ 88,600 లో 10,000 ఇవ్వడంట, హెల్డ్ బ్యాక్ అంటే అర్థం ఏంటి? ఇవ్వడంట. సో ఇంకెంత ఇస్తాడు మరి? సో 88,000 మైనస్ 10,000 అడు ఉంచేసుకుంటే ఇంకా మనకి ఎంత ఇస్తాడు? 78,600 ఇస్తాడంట. వాళ్ళు క్లియర్ వచ్చాక ఎంజాయింగ్ క్యాష్ తీసుకుంటా ఉంది పేమెంట్. సారీ, అదే ఇవ్వడం అంటే మేడం మనం ఇవ్వాలి కదా, ఆర్కి మనం ఇవ్వాలి. సో మనం పర్చేస్ చేసాం కదా, సో ఆర్కి మనం ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 88,600. మొత్తం ఇవ్వట్లేదు మనం, 10,000 ఉంచేసుకొని 78,600 ఇస్తున్నాం. ఉంచేసుకోవడం అంటే అర్థం ఏంటంటే బ్యాలెన్స్ ఉంటుంది. బ్యాలెన్స్ ఏంటి? టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. మేడం ఇక్కడ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ వచ్చింది అంటే క్యారీ డౌన్ సైడ్ వస్తుంది, డెబిట్ సైడ్. ఎంత? 10,000 ఉంచేసుకున్నాము. ఓకేనా? ఉంచేసుకుంటే 78,600 మనం పేమెంట్ చేస్తున్నాం వాడికి. ఈ 78,600 కూడా ఫుల్ గా పేమెంట్ చేయట్లేదు. మళ్ళీ ఇందులో 1,000 రూపీస్ మనం ఏం తీసుకున్నాం చూడండి, ఎంజాయింగ్ ఏ క్యాష్ డిస్కౌంట్ ఆఫ్ 1,000 ఆన్ ద పేమెంట్ మేడ్. 1,000 మనం డిస్కౌంట్ తీసుకున్నాం. మేడం మనం ఎంజాయ్ చేస్తున్నాం, డిస్కౌంట్ తీసుకున్నాం మనకి డిస్కౌంట్ ఇస్తాడా? డిస్కౌంట్ అలౌడా? మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? మనకి బెనిఫిట్ అయితే ఎంజాయ్ చేస్తాం. అవునా? అంతే సార్, బెనిఫిట్ మనకి. మనకి బెనిఫిట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అంటే మరి ఈ 1,000 బెనిఫిట్ డిస్కౌంట్ రిసీవ్డా? డిస్కౌంట్ అలౌడా? డిస్కౌంట్ రిసీవ్డ్ సార్. డిస్కౌంట్ రిసీవ్డ్. అంటే మనం ఎంత పేమెంట్ చేస్తున్నాం క్యాష్ లోని? 77,600 క్యాష్ లో పేమెంట్ చేస్తున్నాం. అవునా? దీనికి ఎంట్రీ చెప్పగలరా? మొత్తం ఇది జరిగిందా అన్నిటికి ఎంట్రీ చెప్పగలరా? నేను చెప్తాను చూడండి. క్యాష్ పేమెంట్ చేస్తున్నాం అంటే టూ క్యాష్ బై క్యాష్? టూ క్యాష్ అకౌంట్ కదా? టూ క్యాష్ అకౌంట్ ఎంత? 77,600. డిస్కౌంట్ రిసీవ్డ్ డెబిట్ క్రెడిట్? డెబిట్ సార్. డెబిట్ కాదు మేడం, డెబిట్ ఎక్స్పెన్సెస్. క్రెడిట్ ఏంటి? మనకి మనం ఎంజాయ్ చేస్తాం అంటే మనకి ఏంటి? మనకు వస్తుంది. మనకి గెయిన్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. మనకు రావడం కాదు మేడం, అది మన గెయిన్. అంతే, అలా ఆలోచించాలి. సో టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ 1,000. ఇదంతా కూడా ఎవరు పేమెంట్ చేస్తాం చూడండి? ఎవరికో? మిస్టర్ ఆర్ సార్. సో ఆర్ అకౌంట్ డెబిట్ ఎంత? 78,600. మేడం ఆర్ క్రెడిటర్ మేడం. నార్మల్ గా ఇంకోండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ 15,000 ఉందంటే అది ఏమనుకున్నాం మనం? క్రెడిటర్ అంటే మనం డబ్బులు కట్టాలి కాబట్టి అప్పటి వరకు ఆర్ క్రెడిట్ లో ఉండేవో డెబిట్ అయిపోతుంది, డబ్బులు కట్టేస్తున్నాం. ఓకేనా? ఓకే సార్. సో ఎంట్రీ ఆర్ అకౌంట్ డెబిట్ లో టు క్యాష్ అకౌంట్ 77,600 టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ 1,000. సరిపోయింది. 10,000. ఇది క్యారీడ్ డౌన్. బ్రాడ్ డౌన్ ఎట్లా వస్తుంది? బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 10,000. మనం చెప్పాం 10,000 కట్టట్లేదని ఉంచేసుకుంటున్నామని. సో 10,000 ఉంచేసి అంటే ఇంకో చూడండి ఎటు సైడ్ వచ్చింది? క్రెడిట్. అవునా? అంటే ఇంకా క్రెడిటార్ అంటే మనం డబ్బులు ఇంకా ఇవ్వాలి ఆర్కే 10,000. దాని అర్థం అది. ఈ అకౌంట్ ఎటు క్లోజ్ అయింది చూడండి? బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. క్రెడిట్ సైడ్ క్లోజ్ అయింది. క్రెడిట్ సైడ్ క్లోజ్ అయింది అనేది అర్థం ఏంటి? క్రెడిటార్. ఇంకా ఆర్ అనేవాడు మన క్రెడిటార్ అంటే మనం ఇంకా డబ్బులు కట్టాలి 10,000. అది కట్టలేదు. కట్టాల్సిన దాంట్లో ఓన్లీ 77,600 కట్టాము. డిస్కౌంట్ 1,000 తీసుకున్నాం. 10,000 ఫ్యూచర్ లో కడతాం. మనం కట్టేంత వరకు కూడా ఆర్కి మనం డబ్బులు ఇవ్వాలి కాబట్టి మన క్రెడిటార్. అర్థమైందా లేదా? నెక్స్ట్ లక్ష్మీప్రియ, నెక్స్ట్ చదవమ్మా. Yes, sir. Close H's account to record the fact that all but rupees 5,000 was cleared by him by a check because he was declared bankrupt.
టోటల్ నాకు హెచ్ ఎంత ఇవ్వాలి చెప్పండి. మనం టోటల్ హెచ్ మనం సేల్ చేసాం కదమ్మా. సో 88,000. మనం సేల్ చేసాం కాబట్టి హెచ్ దగ్గర మనకి అమౌంట్ రావాలి టోటల్ గా. టోటల్ ఎంత రావాలి మనకి? హెచ్ దగ్గర నుంచి మనకి రావాలా సార్? మనకి రావాల్సిన డెబిట్స్ ఉంటాయి అన్ని. ఓపెనింగ్ బ్యాలెన్స్ 20,000, 15 సేల్ చేసినందుకు 30,000, 17 సేల్ చేసినందుకు 40,000. టోటల్ ఎంత రావాలి? 80,000 సార్. 90,000 రావాలమ్మా. ఓకేనా? టోటల్ 90,000 లో వాడు ఆల్రెడీ మనకి పేమెంట్ చేసాడు. టోటల్ 90,000 లో పేమెంట్ రావాలి. 90,000 పేమెంట్ రావాలి. అందులో మనకి ఆల్రెడీ పేమెంట్ చేసాడు. ఇదిగోండి పేమెంట్. ఎంతకు పేమెంట్ చేస్తాడు? సగం పేమెంట్ చేస్తాడని చెప్పాడు. చూడండి ఇప్పుడు 22nd. ఇంకెంత రావాలి మనకి? 45,000 రావాలి. అవునా? ఈ 45,000 గురించి చెప్తున్నాడు. ఏంటి? క్లోజ్ హెచ్ అకౌంట్ క్లోజ్ చేసేయండి. టు రికార్డ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ but 5,000 was cleared by him by a check because he was declared bankrupt. అంటే దాని అర్థం ఏంటి చెప్పు? దాని అర్థం ఏంటి చెప్పు? బ్యాంక్రప్ట్ అంటే డబ్బులు లేవంటాడు దగ్గర, కట్టాడంట. అంటే ఇప్పుడు హెచ్ అకౌంట్ క్లోజ్ చేసేయండి, ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు అని చెప్తున్నారు సార్. ఇంకా 5,000 రూపీస్ పెండింగ్ ఉంది, హెచ్ కట్టాల్సింది అంటున్నారు సార్. అది ఆ 5,000 పెండింగ్ అంటే 5,000 ఓకే, మరి మిగతా 40,000 ఏమైనట్టు? పే చేస్తాడండి సార్. అర్థమైందా? ఓకే, ఇది పే చేస్తాడంట. సో పే చేస్తాడు కాబట్టి బ్యాంక్ లో పే చేసాడు అనుకున్నాం. బ్యాంక్ ఆర్ క్యాష్ ఎలా అనుకున్నా పర్లేదు. ఓకేనా? కానీ అక్కడ క్లియర్ గా బై చెక్ అన్నాడు కాబట్టి బ్యాంక్ అన్నాను నేను. మరి 5,000 కట్టలేకపోతున్నాడు. ఎవరన్నా మన డెటార్ మన డబ్బులు కట్టలేకపోతున్నాడు, దాన్ని ఏమంటామని చెప్పాను? బ్యాడ్ డెట్. మన డెటార్ మన డబ్బులు కట్టకపోతే దాన్ని బ్యాడ్ డెట్స్ అంటామా అని చెప్పాను. చెప్పలేదు మీకు? చెప్పలేదు. నేను చెప్పలేదు అనుకుంటున్నాను, మళ్ళీ చెప్పేస్తాను చూడండి. నాకు డబ్బులు రావాలి, నాకు డబ్బులు రావాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు అనుకో, ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే బ్యాడ్ డెట్ అంటాం. సారీ నాకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు డెటార్ అంటాం. నాకు ఇవ్వాల్సిన వాడు డబ్బులు ఇవ్వట్లేదు అనుకోమ్మా, దాన్ని బ్యాడ్ డెట్ అంటాం. సో ఇది ఏమంటాడంటే హెచ్ అకౌంట్ క్లోజ్ చేసేయండి, ఎందుకంటే ఆల్ but 5,000 was cleared. నాకు ఇవ్వాల్సిన 45,000 మొత్తం ఇచ్చేసాడు, 5,000 తప్ప. ఆ మొత్తాన్ని ఇచ్చాడంట, బ్యాంక్ లో ఇచ్చాడంట. బ్యాడ్ డెట్ 5,000 ఇవ్వలేకపోయాడంట. ఓకేనా? దీనికి ఎంట్రీ చెప్పమ్మా. అంటే మనకి ఇచ్చేసిందంతా ఇంక ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు అని చెప్పాలి. మొత్తం అన్నిటికి ఎంట్రీ చెప్పు. నాకు ఈ 45,000 కి ఎంట్రీ చెప్పు. ఈ 40,000 మనకు డబ్బులు వస్తున్నాయి రావట్లేదా? వస్తున్నాయి సార్. క్యాష్ అకౌంట్ ఏం చేయాలి అంటే బ్యాంక్ కట్టాడు కాబట్టి బ్యాంక్ వస్తుందన్న సార్. బ్యాంక్ వస్తుంది. బ్యాంక్ పర్సనల్ రిసీవరా గివరా? రిసీవర్ సార్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత? 40,000. నెక్స్ట్ బ్యాడ్ డెట్, నాకు డబ్బులు రావట్లేదు అంటే 5,000 రావట్లేదు. రావాల్సింది రావట్లేదు అంటే లాసా గెయినా? లాస్ సార్. డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా? డెబిట్ చేయాలి సార్. సో బ్యాడ్ డెట్ అకౌంట్ డెబిట్. ఇవన్నీ చేసింది ఎవరు? హెచ్ సార్. ఈ డబ్బులు ఇచ్చింది, ఈ బ్యాడ్ డెట్ ఇదంతా ఎవరు చేసింది? హెచ్ అకౌంట్ సార్. ఇప్పుడు వరకు డెటార్ లో ఉన్నాడు, ఎందుకంటే డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చేసాడు కదా, ఇంకా డెటార్ లో ఉన్నవాడు ఏం చేయాలి? టు క్రెడిట్ చేయాలి మిస్టర్ హెచ్ అకౌంట్ 45,000. సో మిస్టర్ హెచ్ సైడ్ వచ్చింది, క్రెడిట్ సైడ్ వచ్చింది. క్రెడిట్ సైడ్ రాస్తాను బై బ్యాడ్ డెట్ 5,000 బై బ్యాంక్ అకౌంట్ 40,000. సో ముందు 45,000 వచ్చింది, ఇప్పుడు 45,000. టోటల్ ఎంత అయిపోయింది? ఇవ్వాల్సిన 90,000 సరిపోయింది. అంటే ఆర్ లాగా బ్యాలెన్స్ లేదు హెచ్ కి. ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అర్థమైన వాళ్ళకి అర్థమైనట్టు, లేకపోతే వదిలేయండి, నేను ఇంకెంతగానో చెప్పలేను. థ్యాంక్ యూ.